మన జ్ఞానేంద్రియములంట సాధకము చేయబడి ఉండాలంట. వెల్ ప్రాక్టీస్. ఏదో అల్లటప్ప వ్యవహారం కాదు, సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు. అంటే కన్నుకి ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఆత్మలో చూచుటకు అనండి. కన్ను మూసినా తెరిచినా సంబంధం లేదు, ఆత్మలో చూడగలగాలి, ప్రత్యక్షత కలిగి ఉండాలి, అభిషేకముతో నింపబడి ఉండాలి. ఎన్ని వేల మందిలో లక్షల మందిలో ఒంటరి ఎక్కడున్న తేటగా చూడగలిగిన ఒక తెరవబడిన నేత్రము నీకు ఉండాలి. ఈ తెరవబడిన నేత్రపు అనుభవములో చెప్పండి, నీకు ప్రాక్టీస్ రావాలి, సాధన రావాలి. ఆమేన్, ఆమేన్. ఒక ప్రాంతాన్ని అడుగు పెట్టగానే అక్కడ ఏ స్పిరిట్ పనిచేస్తుందో నువ్వు చూడగలగాలి. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ అధికారి ఎవడో చూడగలగాలి, బలమైన పురుషుడు ఎవడో చూడగలగాలి. ఆత్మలో చూడగలిగిన ఈ అభిషేకం ఉందే, దాంట్లో నువ్వు బాగా సాధకం చేయాలి, బాగా సాధకం చేయాలి. ఎందుకు ఇదంతా? దీన శరీరము మహిమ శరీరంగా మారిపోవడానికి. ఆమేన్ అనండి గట్టిగా. రెండవదిగా ప్రతి అవయవాన్ని గురించి కాదు కానీ చెవి అనండి ఒకసారి. మోషే ఎక్కడున్నాడు? యెహోషువ ఎక్కడున్నాడు? పాలెములో ప్రజలు ఎవరికి దగ్గరగా ఉన్నారు? యెహోషువకి దగ్గర ఉన్నారు. మోషే దిగి వచ్చిన తర్వాత, నాన్నా యెహోషువ, నాకు వినబడుచున్నటువంటి ఆ శబ్దం ఏంటి అన్నాడు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? అయ్యా, అది యుద్ధత్వాన్ని, మీరు లేకపోతే వీళ్ళు కొట్టేసుకుంటారు, దెబ్బలాడుకుంటారు, నాయన వీళ్ళు ఇంత చెప్తా ఎనరా అన్నారు. మోషే అంటాడు, లేదు నాన్న, అది యుద్ధధ్వని కాదు, అది సంగీతధ్వని అన్నాడు. ఆలకించు. ఎవరి దగ్గరకు ఉన్నారు? ఎవరికి ఎక్కువ క్లియర్గా వినపడాలి? ఒకవేళ మోషేనే కన్ఫ్యూజ్ అయితే అవ్వాలి, కానీ క్లారిటీ ఎవరి దగ్గర ఉండాలి? కానీ మోషే దూరంగా ఉన్నా, చెప్పండి దైవజనులు బాగా గమనించండి. హలో, మోషే ఎక్కడో ఉన్నా పాలెములో ఏమి జరుగుతుందో తేటగా వినగలిగిన ఒక విశేషమైన కృప మోషే దగ్గర ఉంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న సత్యమేమనగా, ఈ సంగతిని చూడగలిగితే మనకంట జ్ఞానేంద్రియములు సాధకము చేయబడ్డ అవయవాలుగా ఉండాలి. వెల్ ప్రాక్టీస్డ్, బాగా సాధన, అలవోగ్గా పనిచేయాలి, ఫుల్ ప్రాక్టీస్. తమ్ముడు చేతులు ఎట్ట ఆడతాయో అట్ట జ్ఞానేంద్రియాలు ఆత్మలో స్వేచ్ఛగా సంచారము చేయగలగాలి.